ప్రస్తుతానికి కొంచెం గ్యాప్ తీసేసుకొని మళ్ళీ పాలిటీ క్లాసెస్కి వచ్చేసాం. పాలిటీ స్టార్ట్ చేయబోతున్నాం ఈరోజు. ఇంకా ఇంట్రోలు ఎలివేషన్స్ ఏం లేకుండా డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేస్తాం. మనం ఆల్రెడీ ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోగొట్టేసాము. ఇంకా సగం సిలబస్ అయిపోయింది కాబట్టి పాలిటీ, ఎకనామీ స్టార్ట్ చేయాలి. కాకపోతే ఇక్కడ చిన్న చిక్కు వచ్చింది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఈ పాలిటీ, ఎకనామీ చదివేశాను. అంటే ఒకసారి ఫస్ట్ రివిజన్ అయిపోయింది. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అన్నట్లు చదివేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ దానికోసం మళ్ళీ చదువుతుంటే నాకు అన్నీ కొంచెం కొత్తగా కనిపిస్తున్నాయి. అంటే మనం చదివినాం కదా, మళ్ళీ ఎందుకు ఇవి గుర్తుండట్లేదు అన్నట్లు ఒకటి అనిపిస్తుంది. అంటే దీనివల్ల ఏమర్థమైందంటే మనం ఆల్రెడీ చదివిన సబ్జెక్టు దాన్ని వదిలేసి వేరే సబ్జెక్ట్ పట్టుకుంటే ఫస్ట్ చదివింది మర్చిపోతున్నాం. సో అలా మర్చిపోకూడదు. అంటే ఇప్పుడు మనం ఎకనామీ, పాలిటీ స్టార్ట్ చేస్తే అక్కడ హిస్టరీ, ఎస్ఎన్టీ మర్చిపోకూడదు. అంటే రెండే స్టార్ట్ చేయకూడదు. మనం ఇప్పుడు పాలిటీ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం ఆల్రెడీ సగం సిలబస్ అయిపోగొట్టేసాం కాబట్టి మూడో సబ్జెక్ట్ పట్టుకుంటున్నాం. ఈ మూడో సబ్జెక్ట్ మనం ఎలా చదవాలంటే ఫస్ట్ 2 సబ్జెక్టులు మర్చిపోకూడదు, అలా చదవాలి. సో డైలీ మార్నింగ్ ఈ పాలిటీ మాత్రమే, ఎకనామీ ఇప్పుడే వద్దు. ఎందుకంటే నాకు అది కొంచెం భయము, మొహమాటం, సిగ్గు అన్నీ వస్తాయి. నాకు నచ్చదు ఆ సబ్జెక్ట్. ఫస్ట్ నచ్చదంటే అర్థం కాదంటే భయం అనమాట. ఏదో ఒకటి మొత్తానికైతే ఎకనామీని కొంచెం పోస్ట్పోన్ చేద్దాం. అది భయమైనా కావచ్చు, లేదంటే అన్నీ ఒకేసారి ఎక్కువ అనే ఒకటి కూడా ఉంది. డైలీ మార్నింగ్ పాలిటీ క్లాసెస్ పెడదాం. ఈవినింగ్ వచ్చేసి ఇప్పటి వరకు మనం చదివాం కదా, వాటిని మళ్ళీ ఏం రివిజన్ చేయం. దాన్ని ఎలా రివిజన్ చేస్తామంటే ఒక టాపిక్ ఉంది. ఇప్పుడు శాతవాహనులు ఉంది. శాతవాహనుల నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఏవే వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా చేసే విధంగా ప్రతి టాపిక్లోన ప్రతి లైన్ టు లైన్ క్వశ్చన్స్ లాగా ఫ్రేమ్ చేసుకుంటూ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. డైలీ ఒక 50 to 70 క్వశ్చన్స్ అనుకుంటున్నా. అన్నీ కాకపోవచ్చు, లేదంటే మ్యాక్సిమం ఒక 50 పెట్టుకుందాం. 50 క్వశ్చన్స్ని డైలీ ఈవినింగ్ చెప్పుకుందాం అనమాట. ప్రతి లైన్ టు లైన్ ఒక క్వశ్చన్ లాగా కవర్ అయ్యేలాగా ఒక సిలబస్ని మొత్తము క్వశ్చన్స్ టైప్లోనే ఒక బిగ్ బ్యాంక్ లాగా కవర్ అయ్యేలాగా స్టార్ట్ చేద్దాము. అలాగే ఎస్ఎన్టీలో కొన్ని ఏప్రిల్ నుంచి కరెంట్ అప్డేట్స్ మిస్ అయ్యాయి, అవి కూడా అప్డేట్ చేస్తూ ప్రతి లైన్ టు లైన్ని ఒక బిట్స్ లాగా చెప్పుకుంటూ వెళ్దాం ఉంటుంది. దీంతో మనకు ఆ సిలబస్ ఇంకోసారి కవర్ అయినట్టు ఉంటుంది. మనం ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లు ఉంటుంది. మార్నింగ్ టైంలో ఏపీ ఇది పాలిటీ క్లాసెస్ కూడా అయిపోతూ ఉంటాయి. పాలిటీ ఆల్మోస్ట్ ఒక 20 డేస్లో అయిపోగొట్టేద్దాం అనుకుంటున్నా. అయిపోతే ఒక 5 డేస్ అట్లా. మొత్తానికి ఈ సెప్టెంబర్ మంత్ ఎండ్లోగా పాలిటీ అయిపోతుంది. మనం 3 సబ్జెక్టు మన చేతిలో ఉంటాయి. 3 సబ్జెక్టులు మనం క్లియర్గా చదివేసినట్టే ఉంటుంది. ఇంకా ఎకనామీ, బడ్జెట్, సర్వే, ఇండియన్ బడ్జెట్, ఏపీ బడ్జెట్, ఇండియన్ సర్వే, ఏపీ ఎకనామిక్ సర్వే, ఈ 4 చదివినామంటే మనం 50% సిలబస్ కవర్ చేసినట్టే అవుతుంది ఇండియన్ ఎకనామీ. ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అక్కడ నుంచే వస్తాయి కాబట్టి. సో ఎకనామీని కొంచెం భయపడినా పక్కన పెట్టేద్దాం. ఈ 3 సబ్జెక్టులు ఫస్ట్ గ్రిప్లో ఉందనుకో, తర్వాత మనం ఆ బడ్జెట్ చదువుకున్నా కూడా మనం స్కోర్ చేయగలం. కాకపోతే ఎకనామీ కూడా మరీ అంత భయపడే సబ్జెక్ట్ అయితే కాదు. దాన్ని కూడా చెప్పుకుందాం క్లియర్గా, క్లారిటీగా, ఇంకా బాగా చెప్పుకుందాం. భయపడేవాడే ఎక్కువ బాగా చదువుతాడు. సో దాన్ని ఇంకా బాగా చెప్పుకుందాం. ఫస్ట్ ఈ 3 మనకి వచ్చాయనే నమ్మకం ఉంటే అది ఈజీగా చేసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా డైలీ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నుంచి పాలిటీ స్టార్ట్. ఈరోజు ఈవినింగే క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే క్వశ్చన్స్ ఇంకా కొంచెం రాయలేదు. ఈసారి హ్యాండ్ రిటెన్ నోట్స్ కాకుండా టైప్ చేస్తున్నాను అనమాట. క్వశ్చన్స్ మాత్రమే. ఈ పాలిటీ నోట్స్ అయితే హ్యాండ్ రైటింగ్ నోట్సే ఉంటుంది. క్వశ్చన్స్ ఏపీ హిస్టరీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ప్రతిదీ బిట్ అంతా మనకి పీడిఎఫ్, బాగా టైప్ చేసిన పీడిఎఫే ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. భారత రాజ్యాంగం, దీని గురించి కొత్తగా ఎవరికి మళ్ళీ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే ఉన్న 4 సబ్జెక్టుల్లోన ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏదంటే నా వరకు అయితే పాలిటీ అని చెప్తాను. చాలామందికి పాలిటీ అని చెప్తారు. ఎందుకంటే ఇదంతా ట్విస్ట్లు, టర్న్లు ఏమి ఉండదు. ఒక సాదా సీదాగా మన డైలీ లైఫ్లో జరిగే చూసే విధానాలే కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. ఒకవేళ మాకు అసలు పాలిటీ రాదు, ఇప్పటివరకు చదవలేదు అనే వాళ్ళ కోసం, లేదా ఆల్రెడీ చదివేసినా కూడా ఒకసారి రివిజన్కి ఈజీగా ఉంటుంది అని వచ్చిన వాళ్ళ కోసం ఈ వీడియో. మాకు అన్నీ తెలుసు, మేము తోపలం అనుకునే వాళ్ళు ఈ పాటికి స్కిప్ చేసి ఉంటారని అనుకుంటున్నాం. ఒకవేళ స్కిప్ చేయకపోయింటే చూసేయండి. నేను కూడా అంత పెద్ద ప్రొఫెసర్ నేను కాదు, నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేసుకుంటున్నాను అంతే. నేను ఏమన్నా తప్పులు చెప్తే కింద కామెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను, నాతో పాటు చూసిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇంకా స్టార్ట్ చేద్దాం. చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చి మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది, అంటే యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి. ఎందుకు అడుగుతున్నా అంటే రీచ్ వస్తుందని. రీచ్ నా కోసం కాదు, తెలుసుకుంటారు అని, మనతో పాటు ఇంకా చాలామంది తెలుసుకుంటారు. మనం కూడా ఒక కమ్యూనిటీని డెవలప్ చేసుకుందామని, అంతేగా. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు కానీ లైక్ చేయండి. నచ్చితే మాత్రమే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. ఓకేనా?
ఇంకా క్లాస్లోకి వచ్చేద్దాం. అండ్ ఎస్ఎన్టీ ఏపీ హిస్టరీ కూడా ప్లేలిస్ట్లు పెట్టేస్తే వరుసగా ఉంటాయి. ఒకసారి హెడ్సెట్ పెట్టుకొని నోట్స్ ముందర పెట్టుకొని చదువుకుంటే ఒక 18 అవర్స్లోనే సిలబస్ కంప్లీట్ అయ్యేలాగా ఉన్నాయి అవి. ఒకసారి లుక్ చేయండి, లేదంటే మీ ఇష్టం. ఏమరుస్తున్నావు ఈరోజు? భారత రాజ్యాంగం స్టార్ట్ చేస్తే దీని చారిత్రక నేపథ్యం మనకు తెలుసు. యూరోపియన్స్ కట్టగట్టుకొని ఇండియాకు వస్తారు వ్యాపారం చేసుకోవడానికి. అందులో వాళ్ళు కొట్లాడి సచ్చి బ్రిటిష్ వాళ్ళు మాత్రమే మిగిలేసి వీళ్ళు ఇండియాలో ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వచ్చి పరిపాలన మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. అలా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చిన మొదటి ప్రాంతాలు 1765లో బెంగాల్, బీహార్, ఒరిస్సా. ఇక్కడ దివానీ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. దివానీ హక్కులు అంటే ఆ పర్టికులర్ ప్లేసెస్లోన వాళ్ళు పన్నులు వసూలు చేసుకోవచ్చు. వాళ్ళ పరిపాలన కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది అనమాట. ఇవి దివానీ హక్కులు అంటారు అనమాట. 1765లో దివానీ హక్కులు తీసుకొని తర్వాత చెన్నై, ముంబైని కూడా ఆక్రమించేసుకొని అక్కడ వాళ్ళ పరిపాలనని స్టార్ట్ చేసి కొన్ని అక్రమాలు జరుగుతుంటాయి కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ కాదు. ఇది మన ఇండియాలోన మనకి అంబానీ ఉన్నాడు కదా, ఆయన రిలయన్స్ కంపెనీ తీసుకెళ్ళి శ్రీలంకలో ఫస్ట్ వ్యాపారం స్టార్ట్ చేసి తర్వాత అక్కడ పరిపాలన నియంత్రించే అధికారం వచ్చిందనుకోండి. అక్కడ నుంచి మనకి కొన్ని వినతులు వస్తాయి. ఇక్కడ మీ కంపెనీ వాళ్ళు చాలా అరాచకాలు చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారని ఇండియన్ గవర్నమెంట్కి కొన్ని వినతులు వస్తాయి. ఇండియన్ గవర్నమెంట్ ఆ అంబానీ మీద కొన్ని రెగ్యులేషన్స్, కొన్ని చట్టాలు చేసి పంపిస్తారు అనమాట. అలాగే మన ఇండియాలోన ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా అరాచకాలు, అవినీతికి పాల్పడుతున్న టైంలోన కొన్ని వినతులు వెళ్తాయి బ్రిటిష్ ప్రభుత్వానికి. ఇలా మీ కంపెనీ వాళ్ళు చాలా అరాచకాలు, అవినీతిలు పాల్పడుతున్నారంటే ఆ బ్రిటిష్ రాణి ఏం చేస్తుందంటే బర్గోలియన్ అనే ఒక ఆయన్ని ఒక కమిటీ వేసి పంపిస్తారు అనమాట. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో వెళ్ళి చూసిరండి అన్నట్లు. ఆ కమిటీ వచ్చి వీళ్ళంతా ఎంక్వైరీ చేసేసి వెళ్ళి చెప్తారనమాట. లేదు, వాళ్ళు అక్కడ చాలా అన్యాయాలు చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు, వాళ్ళని మనం ఎలాగైనా రెగ్యులేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన నివేదికని ఇస్తాడు. ఆ నివేదికను బట్టే మనకి 1773లోనే ఒక రెగ్యులేటింగ్ చట్టం అనేది తీసుకొచ్చారు. ఈ రెగ్యులేటింగ్ చట్టం అనేది ఏం చేస్తుందంటే ఇండియాలోన బ్రిటిష్ వాళ్ళు చేసే పరిపాలనని నియంత్రిస్తుంది అనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలని క్రమబద్ధం చేస్తుంది, వాళ్ళని నియంత్రిస్తుంది. సో దీంట్లోనే ఈస్ట్ ఇండియా కంపెనీకి వాళ్ళ రాజకీయ పరిపాలన విధుల్ని మొదటిసారిగా గుర్తిస్తారనమాట. అంటే వాళ్ళు ఎటువంటి పరిపాలన చేయాలి, ఏ విధంగా పరిపాలన చేయాలి అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఇస్తారనమాట. ఈ చట్టం ద్వారానే మన భారత్లో కేంద్రీకృత పాలనకి నాంది పలికిందంట. కేంద్రీకృత పాలన అంటే సెంట్రల్లోనే అధికారం ఉంటుంది అనమాట. స్టేట్స్కి ఏం అధికారం ఉండదు, అన్నీ కలిపి సెంటర్ కిందే ఉంటాయి. సో సెంట్రల్ కింద ఉండేదాన్ని కేంద్రీకృత అధికారం అంటారు. ఈ కేంద్రీకృత అధికారం అంటే ఎవరికి వాళ్ళే పరిపాలించుకోనమాట. ఇప్పుడు మనకి వీళ్ళు బెంగాలు, తర్వాత చెన్నై అండ్ మద్రాసు అంటారు. బెంగాలు, మద్రాసు, ముంబై ఈ 3 ఆక్రమించేసి వీటికి దేనికదే గవర్నర్ ఉంటారు. గవర్నర్ జనరల్ దానికే సపరేట్ ఉంటారు. కాకపోతే 1773 వచ్చిన చట్టంలో ఏం చేస్తారంటే బెంగాలు, ముంబై, మద్రాసు ఈ 3టిని ఒకరి కిందకే తెస్తారు అనమాట. ఒకరి కంట్రోల్ కిందకే తెస్తారు. ఆయన్ని అంటే ముంబైని, చెన్నైని బెంగాల్ కంట్రోల్లోకి తెస్తారు. బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పెడతారు. తర్వాత ఈ మద్రాస్ గవర్నరు, బొంబాయి గవర్నర్ ఆయన కింద ఉంటారు అనమాట. ఇలాగా పాలన మొత్తం ఒకరి చేతుల్లోకి వస్తుంది. దీన్ని కేంద్రీకృత పాలన అంటారు. మొదటి బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేస్తారు. ఈయనకి 4 సభ్యులతో ఒక కార్యనిర్వహణ మండలిని ఏర్పాటు చేస్తారు. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. ఈ చట్టం ద్వారానే మనకి కలకత్తాలోనే సుప్రీంకోర్టు ఏర్పడుతుంది. 1774లో ఏర్పడుతుంది. ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులు ఉంటారు. సో దీంట్లో భాగంగానే కంపెనీ ఉద్యోగులు వాళ్ళ ప్రైవేట్ వ్యాపారం చేయకూడదు, లంచాలు తీసుకోకూడదు, బహుమానాలు తీసుకోకూడదు అని ఒక నిషేధాన్ని విధించారనమాట. దీంతోపాటు భారతదేశంలోనే రెవెన్యూని, సివిల్ అధికారాలని, మిలిటరీ అధికారాలు ఈ వ్యవహారాలు చూడడానికి వాటిని నివేదికని బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో సభ్యులు ఉంటారు. వాళ్ళు రెవెన్యూ కానీ, సివిల్ కానీ, మిలిటరీకి సంబంధించిన వ్యవహారాలన్నింటి నివేదిక తయారు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి పంపించేస్తారన్నమాట. ఇలా కొన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ మీద కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. ఆ రెగ్యులేషన్ చట్టమే 1773. ఈ చట్టమే మనం ప్రజెంట్ ఉన్న మన భారత రాజ్యాంగానికి పునాది లాంటిది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మెల్లమెల్లగా ఎవల్యూషన్ అవుతూ వచ్చి 1940 నాటికి భారత ప్రభుత్వ స్వతంత్ర చట్టం వస్తుంది. దాని తర్వాత మనమే ఓన్గా రాజ్యాంగం క్రియేట్ చేసుకున్నాము. అప్పుడు 1951లోన అక్కడ నుంచి మనకి ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యి మనది వస్తుంది. 1950 నుంచి
మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా 1950లో అమల్లోకి రావడానికి మన వాళ్ళు పడిన కష్టాలు ఏంటి, మనం ఎలా తెచ్చుకున్నాం, ఎన్ని చట్టాలు వచ్చాయి, ఆ చట్టాల్లో మనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి, మన స్వతంత్రం రావడానికి ఎలా కృషి చేశారు అనేవి మొత్తం బ్రీఫ్గా చెప్పుకుందాం. తర్వాత మనకి 1773 చట్టం అయిపోయింది కాబట్టి 1781లోనే దీనికి ఒక సవరణని తీసుకొస్తారనమాట. ఈ సవరణలో అంటే ఈ సవరణ చట్టానికి కాదు, కంపెనీ ఉద్యోగులకి వాళ్ళకి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది కదా, ఆ సుప్రీంకోర్టులోన ఆ సుప్రీంకోర్టు వీళ్ళ మీద అధికారం చెలాయించే వీళ్ళు లేకుండా చేస్తారనమాట ఈ సవరణతో. ఈ సవరణ ప్రకారం గవర్నర్ జనరల్ కానీ, ఈ కార్యనిర్వహణ మండలి కానీ, ఈ కంపెనీ ఉద్యోగులు కానీ వాళ్ళు నిర్వహించే పనులు ఏవి సుప్రీంకోర్టు న్యాయ పరిధిలోకి రావు అన్నట్లు ఒక మినహాయింపు ఇచ్చినారు. వాళ్ళు చేసే రెవెన్యూ వ్యవహారాలు ఏవి కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి రావు అనేటట్లు ఒక సవరణ చేసినారు. తర్వాత మరి ఎవరు వస్తారు సుప్రీంకోర్టు పరిధిలోకి అంటే కలకత్తాలో ఉండే ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఈ సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తారు. ఇప్పుడు ఎవరికైనా తీర్పులు ఇవ్వాలన్నా వాళ్ళ వ్యక్తిగత చట్టాన్ని అనుసరించి ఇవ్వాలి అనేటట్లా తీసుకొచ్చారన్నమాట. వ్యక్తిగత చట్టం అంటే ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ వేరు ఉంటారు. హిందూ చట్టం వేరే ఉంటుంది, ముస్లిం చట్టం వేరే ఉంటుంది. ముస్లింలు షరియా చట్టం అనే దాన్ని ఫాలో అవుతారు, హిందువులు వాళ్ళ వైదిక ధర్మం ఏమంటే దాన్ని ఫాలో అవుతారు. సో ఒక వ్యక్తికి వాళ్ళ ధర్మం ప్రకారమే శిక్ష విధించాలి అన్నట్లు ఒక సవరణ చేశారనమాట. నెక్స్ట్ ఈ సుప్రీంకోర్టుకి మనం కొన్ని ప్రాంతీయ కోర్టులు ఉంటాయి, జిల్లా సెషన్స్ కోర్ట్స్ అని చదువుకున్నాం కదా, ఆ జిల్లా సెషన్స్ కోర్టులు కొన్ని అప్పీళ్ళు సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా ఇవ్వడానికి లేదు. గవర్నర్ జనరల్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది, ఆ ప్రాంతీయ కోర్టులు చేసే అప్పీళ్ళని ఆ గవర్నర్ జనరల్ కౌన్సిల్ అనేది విచారిస్తారు అనమాట. వీటిని సుప్రీంకోర్టు స్వీకరించరాదు, సుప్రీంకోర్టుకి పంపించరాదు కూడా. ఇంకా ఈ ప్రాంతీయ కోర్టులు ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్స్ ఉంటాయి కదా, ఈ కౌన్సిల్స్కి నిబంధనలు ఏర్పాటు చేసే అధికారం జనరల్ కౌన్సిల్కే ఉంటుంది అనమాట. ఇది సవరణ చట్టము. తర్వాత పిట్స్ ఇండియా చట్టం అనేది ఒకటి వస్తుంది. ఈయన విలియం పిట్స్ అనే ఆయన ఈ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు అనమాట. సో దీనికి పిట్స్ ఇండియా చట్టం అనేది వస్తుంది. ఈ పిట్స్ ఇండియా చట్టంలోన ఈ కంపెనీ వాణిజ్య వ్యవహారాల కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే కొత్తదాన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటుంది కదా, మనకి 1773లోనే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఏర్పాటు చేశారు. దానికోసం సివిల్, రెవెన్యూ, మిలిటరీ, వాణిజ్య అధికారాలు అన్నీ దాని కిందే ఉంటాయి. సో వీటిని ఏం చేస్తారంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఇప్పుడు ఓన్లీ వాణిజ్య వ్యవహారాలకు మాత్రమే చూసుకుంటారు, అంటే వ్యాపారానికి మాత్రమే పరిమితం చేసి రాజకీయాలు ఇవన్నీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే కొత్తదాన్ని తీసుకొస్తారనమాట. అంటే ఇక్కడ మనకి ద్వంద్వ ప్రభుత్వం అనేది ఫామ్ అవుతుంది. ద్వంద్వ ప్రభుత్వం అంటే ఇది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఓన్లీ వర్తక వాణిజ్యాలు మాత్రమే చూసుకుంటుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది రాజకీయాలు కానీ రెవెన్యూకి సంబంధించి ఈ కార్యకలాపాలు చూస్తా. అంటే రెండు ఉన్నాయి కాబట్టి ద్వంద్వ ప్రభుత్వం అంటారనమాట. ఇది ద్వంద్వ ప్రభుత్వానికి ఈ చట్టం నాంది అని చెప్తారు. ఇంకా సివిల్ వ్యవహారాలు కానీ, మిలిటరీ వ్యవహారాలు కానీ, రెవెన్యూ వ్యవహారాలు కానీ, రాజకీయ వ్యవహారాలు కానీ అన్నీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కిందే ఉంటాయన్నమాట. ఈ చట్టంలోనే మొట్టమొదటిసారిగా భారత భూభాగాలు గుర్తించినారన్నమాట. బ్రిటిష్ ప్రభుత్వము ఇండియాలోన బ్రిటిష్ పరిపాలించే భూభాగాల్ని గుర్తించింది. ఏ చట్టంలో అంటే పిట్స్ ఇండియా చట్టంలోన. నెక్స్ట్ ఈ చట్టంలో ఇంతే ఇంపార్టెంట్, ఇంకేమన్నా ఉంటాయి కూడా మనం మళ్ళీ క్వశ్చన్స్లోనే కవర్ చేసేసుకున్నాం. నెక్స్ట్ 1786 చట్టం. ఈ చట్టం అనేది సింపుల్ ఉంటుంది. మనకి కారన్ వాలిస్ ఉంటారు కదా, బెంగాల్ గవర్నర్గా కారన్ వాలిస్ని నియమిస్తే ఆయన 2 కండిషన్లు పెడతాడు. అదేమంటే మనకి గవర్నర్ కౌన్సిల్ ఉంది కదా, గవర్నర్ కౌన్సిల్ కొన్ని నిర్ణయాలు ఇస్తుంది. అంటే ఈయనకి బెంగాల్ గవర్నర్కి పాలనా వ్యవహారాల్లో సలహా ఇవ్వడానికే కదా ఈ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. పాలక మండలి అన్నాం కదా, ఆ పాలక మండలిని ఏర్పాటు చేసింది గవర్నర్కి సలహాలు ఇవ్వడానికి కదా. సో ఆ కౌన్సిల్ అన్న పాలక మండలి అన్న ఒకటే, ఆ కౌన్సిల్ ఇచ్చిన సలహాలని గవర్నర్ ఖచ్చితంగా పాటించాలి. ఈయన ఏం చేస్తాడంటే కారన్ వాలిస్ వాళ్ళు ఇచ్చిన సలహాను నేను తీసుకుంటాను, కాకపోతే దాన్ని పాటించాలా లేదనేది నా నిర్ణయము, దాన్ని తిరస్కరించే అధికారం కూడా నాకు ఉండేలా చేయండి. తర్వాత ఈ కౌన్సిల్లోన చీఫ్ కమాండర్ అనే ఆయన ఒక పదవి ఉంటుంది. చీఫ్ కమాండర్ అంటే ఆ సాయుధ బలగాలు ఉంటాయి కదా, సాయుధ బలగాల్ని కంట్రోల్ చేసే ఒక అధికారం అనమాట చీఫ్ కమాండర్. ఆ పదవి కూడా నాకు ఇవ్వండి అంటే బెంగాల్ గవర్నర్కే చీఫ్ కమాండర్ అధికారాన్ని ఇవ్వాలన్నట్లు 2 కండిషన్స్ పెడతారు. సో ఆ కండిషన్స్ ఒప్పుకొని కారన్ వాలిస్ బెంగాల్ గవర్నర్గా వస్తారనమాట. ఈ 2 షరతులు కూడా నెక్స్ట్ వచ్చే గవర్నర్ జనరల్ కూడా ఉండేలాగా చూసుకుంటారు. గవర్నర్ జనరల్తో పాటు ఈ కౌన్సిల్లో నిర్ణయించే అధికారాలు కొన్ని గవర్నర్లకు కూడా వర్తిస్తాయి అన్నమాట. నెక్స్ట్ చార్టర్ చట్టం 1793. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ బెంగాల్ ఉంటాడు. బెంగాల్ గవర్నర్ జనరల్కి ఈ ముంబై, మద్రాస్ పైన ఇంకా కొన్ని నియంత్రణ అధికారులు ఇస్తారన్నమాట. అంటే మొత్తానికి బెంగాల్ గవర్నరే టాప్లో ఉంటాడు. ఇక్కడ ముంబైలోనో మద్రాసులో ఉండే గవర్నర్లు ఆయన చెప్పిందే చేయాలి, ఆయన నియంత్రణలోనే ఉంటారన్నమాట.
మొత్తానికి కేంద్రీకృత ప్రభుత్వం అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచే ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇంకా ఎక్కువ నియంత్రణ అధికారాలు బెంగాల్ గవర్నర్కి ఇస్తారు. సో బెంగాల్ గవర్నర్ చెప్పినట్లే బొంబాయి మద్రాస్ గవర్నర్లు వినాలి. నెక్స్ట్ ఈ కంపెనీ ఆధిపత్యం ఉంటుంది కదా, దాన్ని 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు పొడిగించారు అనమాట. 20 సంవత్సరాలు పొడిగించడం ఏంటి అంటే 1773లోన ఏం చెప్తారంటే, వీళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు 1600లో వచ్చినప్పుడు పర్మిషన్ తీసుకుంటారు కదా, కొంతకాలం మేము అక్కడ వ్యాపారం చేసుకుంటామని, అంటే వాళ్ళు మాత్రమే వ్యాపారం చేసుకుంటారు. బ్రిటిష్ నుంచి ఇంకా ఎవరు కూడా ఇండియాకి వచ్చి వ్యాపారం చేయడానికి లేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేయాలి. ఇప్పుడు శ్రీలంకలో మన ఇండియా నుంచి అంబానీ శ్రీలంక వెళ్ళి ఇండియన్ గవర్నమెంట్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు అనమాట. 20 years నేను మాత్రమే శ్రీలంకలోన వ్యాపారం చేయాలి, ఇండియా నుంచి వేరే ఎవరు రాకూడదు వ్యాపారం చేయడానికి అని ఒక అగ్రిమెంట్ తీసుకొని పోయి ఉంటాడు అనమాట. అలాగా ఇది కూడా అంతే. బ్రిటిష్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి 20 years మేము మాత్రమే ఇండియాలో వ్యాపారం చేస్తాం, వేరే వాళ్ళకి ఛాన్స్ లేదన్నట్ల ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చింటారు. అది 73లో 20 yearsకి ఎక్స్టెండ్ చేస్తారు. 1793లో మళ్ళీ 20 years ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఇలా ఎవ్రీ 20 yearsకి ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తారు. కాకపోతే 1853లోన ఎక్స్టెండ్ చేయరు, మధ్యలోనే రద్దు అయిపోతుంది. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యులకి సిబ్బంది వాళ్ళ ఉద్యోగులకి అందరికీ భారత్ నుంచి వచ్చే ఆదాయం నుంచే జీతాలు ఇవ్వాలని ఈ చట్టం ద్వారా చెప్తారు. నెక్స్ట్ గవర్నర్ కౌన్సిల్ కమాండర్ చీఫ్ అనేది ఆయన సభ్యుడు కాదు, ఆయన ప్రత్యేకంగా నియమిస్తే తప్ప సభ్యుడు కాదు. ఎందుకంటే ఆ పదవిని గవర్నర్ జనరలే వాడుతున్నాడు కదా. గవర్నర్ కౌన్సిల్లో ఉంటే కమాండర్ ఇన్ చీఫ్ కమాండర్ అంటారు కదా, ఆయన ప్రత్యేకంగా సభ్యుడు కాదు, ఆయన ఆల్రెడీ గవర్నర్ జనరల్గా ఉంటాడు, లేదంటే ప్రత్యేకంగా కూడా నియమించుకోవచ్చు అనమాట. ఇంకా కారన్ వాలిస్కి ఇచ్చిన అధికారాలు తర్వాత వచ్చే జనరల్స్కి, ప్రెసిడెన్సీ గవర్నర్లకు కూడా వర్తింపచేస్తారు. తర్వాత చార్టర్ చట్టం 1813. ఈ చట్టంలోన కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యం రద్దు చేస్తారు. వాళ్ళ వ్యాపారాన్ని మేము మాత్రమే వ్యాపారం చేసుకునే అధికారాన్ని తీసేశారు. వ్యాపారం అధికారం తీసేశారు, కాకపోతే పాలనాధికారం అనేది అలాగే కొనసాగించారు అనమాట. ఈ పాలనాధికారం అనేది ఎప్పుడు వెళ్తుంది అంటే 1857 సిపాయిలు తిరగబడుతున్న పాలనాధికారం కూడా వెళ్తుంది. ఈ చట్టంలోనే వ్యాపార గుత్తాధిపత్యం మాత్రమే రద్దయింది అనమాట. ఈ వ్యాపారాలు ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే కాదు, ఎవరైనా కూడా బ్రిటిష్ నుంచి వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు అని ఈ చట్టం నుంచి తీసుకొస్తారు. కాకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చైనాతో వ్యాపారము, టీ వ్యాపారం, తేయాకు వ్యాపారం అంటారు కదా, ఆ 2 వ్యాపారాలు వాళ్ళు మాత్రమే చేయాలి, వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు. సో మిగతా కంపెనీలు, బ్రిటిష్కి సంబంధించిన కంపెనీలు కూడా ఇండియాకి రావచ్చు. అక్కడ నుంచి మన కుటీర పరిశ్రమలు అన్నీ సర్వనాశనం అవుతాయి. ఇక్కడ నుంచి ఇంకా ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ చట్టంలోనే తీసుకొచ్చారు. కంపెనీ గుత్తాధిపత్యం రద్దు చేసి ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్రైస్తవ మిషనరీలు మీరు మత ప్రచారానికి కూడా అనుమతి ఇచ్చారు ఇక్కడ నుంచే. తర్వాత పాశ్చాత్య విద్య ప్రోత్సాహం, వాళ్ళ విద్యను ఇంగ్లీష్ విద్య ప్రోత్సాహానికి కూడా వీళ్ళు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో 1 lakh rupees కేటాయించేలాగా చట్టం తీసుకొచ్చారు. నెక్స్ట్ స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి కదా, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ఇవి అప్పటికే ఉన్నాయి అనుకోండి, వాటికి పన్ను వసూలు చేసే అధికారాలు ఇచ్చాయి. పన్ను ఇవ్వకపోతే శిక్షించే అధికారాలు కూడా స్థానిక సంస్థలకి ఇచ్చేశారు ఈ చట్టం ద్వారా. నెక్స్ట్ చార్టర్ చట్టం 1833. ఈ చట్టంలోన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఇండియాగా ఎందుకు మార్చారంటే అప్పటికే ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలు వీళ్ళ కిందకి వచ్చేసాయి. సో బట్టి వీళ్ళు కూడా పాన్ ఇండియా స్టార్లు అయిపోతారు కాబట్టి వీళ్ళని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అంటే బెంగాల్ మాత్రమే కాదు, మేము మొత్తం ఇండియాని పరిపాలిస్తున్నామని చెప్పుకోవడానికి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని పెట్టుకున్నారనమాట. దీంతోపాటు సివిల్ మిలిటరీ అధికారాలు కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేశారు. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు వచ్చేసి విలియం బెంటింగ్. ఇంకా ఈయనకి బాంబే మద్రాస్ గవర్నర్కి శాసనాధికారాలు రద్దు చేస్తారు. అంటే వాళ్ళు శాసనాలు చేసే అధికారాలు రద్దు చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ కంపెనీ భూభాగాలన్నీ బ్రిటిష్ రాజుకి వారసులకే చెందుతాయి, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందవు. ఈస్ట్ ఇండియా కంపెనీ జస్ట్ ఒక ట్రస్ట్ మాత్రమే. ఆ ట్రస్ట్ ద్వారా మొత్తం పరిపాలన కానీ ఆ భూభాగాలు కానీ అన్నీ బ్రిటిష్ రాజులకి వాళ్ళ వంశపారంపర్యానికి మాత్రమే చెందుతాయి అని ఈ చట్టం ద్వారా ఇచ్చారు. నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ ఉంటాయి కదా, మనం ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అని, ఆ కాలంలో ఐఏఎస్ ఐపీఎస్ సర్వీసులకి బహిరంగంగా అందరు ఇండియన్స్ కూడా పాల్గొనే విధంగా పోటీ పెడదామని అంటే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒప్పుకోరు అనమాట. మేము దీనికి అడ్డుకుంటున్నాం, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదంటే. సో సివిల్ సర్వీస్ అనేది బహిరంగ పోటీ అనేది ఇక్కడ జస్ట్ వచ్చింది కానీ దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. నెక్స్ట్ 1853 చార్టర్ చట్టం. ఈ చట్టంలో ఏం చేసిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఉన్న శాసనాధికారాలు, కార్యనిర్వహణ అధికారాలని వేరు చేసిందనమాట. వేరు చేసి శాసనాన్ని నిర్మించడానికి ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేదాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం
కార్యనిర్వహణ అధికారాలు, శాసన అధికారాలు వేరంట. శాసన అధికారాలు అంటే శాసనాలు తయారు చేస్తారు, అసెంబ్లీలో కూర్చొని శాసనాలు తయారు చేస్తారు. కార్యనిర్వహణ అంటే మంత్రివర్గం ఉంటుంది, ఆ మంత్రివర్గమే ఈ కార్యనిర్వహణ పనులను చేస్తాయి కదా. సో గవర్నర్ జనరల్కి ఆల్రెడీ శాసన అధికారాలు, కార్యనిర్వహణ అధికారాలు ఉంటాయి కదా, వాటిని వేరు చేసింది అనమాట. 6 మంది కొత్త సభ్యులతోన ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే దాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ 6 మందిలోన 4 ఇండియన్స్ ఉండాలి అన్నట్లు వాళ్ళు ప్రాతినిధ్యం కాదు, వాళ్ళకి జస్ట్ ఇస్తారన్నమాట. అంటే ముంబై, మద్రాసు, ఆగ్రా, బెంగాల్ ఈ 4 ప్రాంతాల నుంచి ఇండియన్స్నే సెలెక్ట్ చేయాలి, వీళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఆ ప్రాంతాల వాళ్ళకి ఇవ్వాలి అన్నట్లు ఒకటి తీసుకొచ్చారు. నెక్స్ట్ సివిల్ సర్వీసెస్కి బహిరంగంగా పోటీ పెట్టారు, భారతీయులకి అవకాశం ఇచ్చారు. అలా ఇవ్వడానికి, ఆ భారతీయులకి అవకాశం ఇవ్వడానికి మెకాలా కమిటీ, లార్డ్ మెకాలా ఉంటాడు కదా, ఆయన విద్యా సంబంధించి తీసుకొచ్చారు కదా, లా కమిషన్ తీసుకొస్తాడు కదా ఆయన 1854లోనే సివిల్ సర్వీసెస్కి బహిరంగ పోటీ పెట్టాలి అని ఆయన నివేదికలు ఇస్తాడు. సో సివిల్ సర్వీసెస్ బహిరంగ పోటీ పెడతారు. దీంతోపాటు మనకి కోడ్స్ వస్తాయి అనమాట. ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్లు అనేవి కూడా వచ్చేస్తాయి. తర్వాత కంపెనీ పాలనా అనుమతిని పెంపు చేస్తారన్నమాట. అంటే వాళ్ళకి 20 సంవత్సరాలు పెంచుతారు కదా, కాకపోతే ఈసారి 20 years అని మెన్షన్ చేయలేదు. కంపెనీని పరిపాలించే అనుమతి పెంచారు, కాకపోతే దానికి గడువు లేదు. ఎప్పుడైనా కూడా రద్దు చేసే అధికారం బ్రిటిష్ ప్రభుత్వానికి ఉంటుంది. కంపెనీ పాలననే ఉంటుంది అనమాట. కంపెనీ పాలనని కొంచెం పెంచారు, అది ఎప్పుడు రద్దు చేస్తారో తెలియదు అనమాట. కాకపోతే 1850లో సిపాయిల తిరుగుబాటు వచ్చి రద్దు చేసేస్తారు. మొట్టమొదటిసారిగా ఈ చట్టం ద్వారానే భారతీయులకి ప్రాతినిధ్యం ఇచ్చారన్నమాట. ప్రాతినిధ్యం అంటే జస్ట్ ప్రాతినిధ్యం అంతే, ఇండియన్స్కి ఇస్తామంటారు, కాకపోతే ఆంగ్లో ఇండియన్స్ ఇస్తారు. ఆంగ్లో ఇండియన్స్కి ప్రాతినిధ్యం ఇస్తారు ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో. అంటే శాసనాలు తయారు చేయడం, అంటే కేంద్ర పార్లమెంట్లోన మన వాళ్ళని తక్కువ మందిని తీసుకుంటారు అన్నమాట. ప్రాతినిధ్యం ఇచ్చారంటే ఇచ్చామని ఒక నామకే వాస అంటారు కదా, అలా తీసుకున్నారు. భారత ప్రభుత్వ చట్టం 1858 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏర్పాటు చేసింది దీన్ని. ఇంకా భారతీయులు ఎవరు తిరుగుబాటు చేయకూడదనే ఉద్దేశంతో మేము ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసి మేమే సొంతంగా బ్రిటిష్ రానే పరిపాలిస్తుంది, సో ఒక మంచి ప్రభుత్వాన్ని భారతదేశం కోసం ఏర్పాటు చేస్తామని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అదే భారత ప్రభుత్వ చట్టం 1858. ఇంకా దీంతోన కంపెనీ పాలన రద్దు అవుతుంది. కంపెనీకి ఉన్న అధికారాలు, రెవెన్యూలు, భూభాగాలు అవన్నీ చక్రవర్తికే బదిలీ అవుతాయి, అంటే బ్రిటిష్ రాజుకే బదిలీ చేసేస్తారు. నెక్స్ట్ పరిపాలన అంతా బ్రిటిష్ రాణి రాజు అనేది ఏమి ఉండదు. మామూలుగా రాజు ఉంటే రాజు, రాణి ఉంటే రాణి. అప్పటికి రాణి ఉంది కాబట్టి బ్రిటిష్ రాణి పేరు మీదనే పరిపాలన సాగిస్తారనమాట. నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది రద్దు అయిపోయి వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మారిపోతుంది. ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ కానింగ్. తర్వాత ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేస్తారు. ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ వ్యవస్థను రద్దు చేస్తారు. అంటే బ్రిటిష్ ఇండియా చట్టంలో వస్తుంది కదా, దాన్ని రద్దు చేసేస్తారు. ఇంకా భారత రాజ్య కార్యదర్శి అనే ఒక పదవిని ఏర్పాటు చేస్తారు. దాన్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనేది ఒక పదవిని ఏర్పాటు చేస్తారు. ఆయన ఏం చేస్తారంటే బ్రిటిష్ మంత్రివర్గంలో ఉంటాడనమాట. కాకపోతే భారత్లో జరిగే పరిపాలన మొత్తం ఆయన నియంత్రణలో ఉంటుంది. ఆయన కిందే ఈ వైస్రాయ్ అనే కూడా ఉంటాడనమాట. ఈ వైస్రాయ్ ఆయన జరిగే నివేదికలన్నీ ఈ భారత రాజ్య కార్యదర్శికి ఇస్తే, ఈ కార్యదర్శి ఆ మంత్రివర్గంలో ఉంటూ బ్రిటిష్ రానికి చెప్తుంటారు అనమాట నియంత్రణలో ఎలా ఉంది అని. ఈయనకి సలహా ఇవ్వడానికి 15 మందితో ఒక సలహా మండలిని ఏర్పాటు చేస్తారు. ఈ భారత రాజ్య కార్యదర్శి దానికి చైర్మన్గా ఉంటారు అనమాట. దీన్నే సెక్రటరీ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ అంటారు. తర్వాత అందు నుంచే ఈ కౌన్సిల్ ద్వారా ఏర్పడే చట్టాలనే భారత కౌన్సిల్ చట్టాలు అంటారు. భారత కౌన్సిల్ చట్టాలు అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంతకుముందు చెప్పినవన్నీ చార్టర్ చట్టాలు, ఇప్పటి నుంచి వచ్చేవన్నీ కౌన్సిల్ చట్టాలు అనమాట. కొంచెం గ్యాప్ ఇచ్చాం కదా, సో తర్వాత వద్దన్న వచ్చేస్తుంది. ఐ థింక్ ఈ క్లాసు కొంచెం బాగాలేదనుకుంటున్నా, కాకపోతే చెప్పేద్దాం. ఎందుకైనా కొంచెం చెప్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుందిలేండి. కొంచెం సారీ, ఏమనుకోవద్దండి. ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ భారత కౌన్సిల్ చట్టం 1861. దీంట్లోనే శాసన నిర్మాణ ప్రక్రియలోన భారతీయులకు కూడా ప్రాతినిధ్యం ఇస్తారనమాట. సో శాసనాలు నిర్మించడంలోన భారతీయులకు కూడా అలో చేస్తారు. 1862లోన కానింగ్ ఉంటాడు కదా, లార్డ్ కానింగ్, ఆయన 4 నామినేట్ చేస్తారన్నమాట. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్కి 4 నామినేట్ చేయాలి కదా, అలా నామినేట్ చేసిన వాళ్ళలోన బెనారస్ రాజు, పటియాలా రాజు, దినకర్ రావు వీళ్ళు ఉంటారు. 4 ఉంటారు. ముగ్గురు ఉంటారు.
వాళ్ళకి మనము ఇంతకుముందు చట్టంలో 1853 చట్టంలోన బెంగాల్ గవర్నర్ జనరల్కి ఉండే అధికారాలు రద్దు చేశామని చెప్పారు కదా. బాంబే మద్రాస్ ప్రెసిడెన్షియల్కి ఉన్న శాసనాధికారాలని రద్దు చేశారని చెప్తాం కదా. ఆ రద్దు చేసిన అధికారాలని మళ్ళీ పునరుద్ధరణ చేశారన్నమాట. ఇంతకుముందు 1857 వరకు ఏం జరిగింటుందంటే బెంగాల్ కిందే అన్నీ ఉండాలి అంటే కేంద్రీకృత ప్రభుత్వానికి ఉండేలా తీసుకొచ్చారన్నమాట. అంటే ఒకరిని టాప్లో పెట్టి, ఇప్పుడు బెంగాల్ గవర్నర్ని టాప్లో పెట్టి ఆయన కింద మొత్తం పరిపాలన అంతా ఉండే విధంగా చూసుకున్నారు. మొత్తం ఆయన కంట్రోల్లో, మిగతా పరిపాలన అంతా ఆయన కంట్రోల్లో ఉండేలా చూసుకొని ఆయనని బ్రిటిష్ నియంత్రణలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేశారు, ప్రజలు తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశంతోన వికేంద్రీకరణకి స్టార్ట్ చేస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ అంతా పరిపాలన అంతా ఒకరి కంట్రోల్లో ఉంటే బాగోదు, సో ఎవరికి వాళ్ళే పరిపాలన డివైడ్ చేస్తే బాగుంటుంది అన్నాక బాంబే మద్రాసు ప్రెసిడెన్షియల్కి మళ్ళీ వాళ్ళ శాసనాలని వాళ్ళే కల్పించుకునే విధంగా శాసనాధికారులని పునరుద్ధరించారన్నమాట. అంటే వాళ్ళకి కావాల్సిన శాసనాలని వాళ్ళే తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంకా 1859లోనే పోర్ట్ఫోలియో పద్ధతిని గుర్తింపు ఇచ్చారు. 1859లో పోర్ట్ఫోలియో పద్ధతి అంటే ఈయన మనకి మంత్రులకి శాఖలు కేటాయిస్తారు కదా, రక్షణ మంత్రి అని, హోం మంత్రి అని, ఇలా ఒక్కో మంత్రికి ఒక్కో శాఖని కేటాయిస్తారు. ఒకటి కాదు 2-3 కూడా కేటాయించుకోవచ్చు. సో మంత్రులకి శాఖల్ని కేటాయించే పద్ధతినే పోర్ట్ఫోలియో పద్ధతి అంటారన్నమాట. దీనికి ఈ చట్టంలో గుర్తింపు వచ్చింది. ఇంకా కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేశారు 1882లోన. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే మనకి కేంద్రంలో ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటాయి కదా, ఇది శాసన నిర్వహణ శాఖ అనేది. అలాగే రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేస్తారన్నమాట. రాష్ట్రాలు అంటే అప్పటికి ప్రావిన్షియస్ అంటారు. ప్రావిన్షియస్ అన్న రాష్ట్రాలన్నా ఒకటే. ఆ ప్రావిన్షియస్లో ఏర్పాటు చేస్తారు. బెంగాల్లోనే 1862లోన, నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్లోనే 1886లోన, తర్వాత పంజాబ్లో 1897లోనే ఏర్పాటు చేస్తారు. ఇంకా వైస్రాయ్కి ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం కూడా ఉంటుంది. ఆర్డినెన్స్ అంటే తెలుసు కదా, పార్లమెంట్లో శాసనం చేయకుండా డైరెక్ట్గా వైస్రాయే ఒక చట్టాన్ని తీసుకోవచ్చు, దాన్ని ఆర్డినెన్స్ అంటారు. ఇది 6 నెలల కాల పరిమితి వరకు ఉంటుందన్నమాట. ఈ 6 నెలల్లోగా పార్లమెంట్లోన దాని మీద చట్టం చేస్తే అది చెల్లుబాటు అవుతుంది, లేకపోతే క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా వైస్రాయ్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే 1861 భారత కౌన్సిల్ చట్టం నుంచి వచ్చింది. ఇంకా ఈ కౌన్సిల్స్కి నియమాలు చేసే అధికారం కూడా వైస్రాయ్కి ఉంటుంది. నెక్స్ట్ భారత్ కౌన్సిల్ చట్టం 1892. లెజిస్లేటివ్ కౌన్సిల్లోన విధులు విస్తృతం చేస్తారన్నమాట. అంటే ఎవరికి, భారతీయులకి, వాళ్ళకి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇచ్చారన్నమాట. భారతీయులకి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎక్కువగా మాట్లాడే అధికారం ఇచ్చారు. బడ్జెట్పై మాట్లాడే అధికారం కూడా ఇచ్చారు. ప్రశ్నలు వేసే అధికారం కూడా ఇచ్చారన్నమాట. కాకపోతే భారతీయుల్ని వాళ్ళే నామినేట్ చేసేవాళ్ళు. ఎన్నికలు ఏం జరగలేదు, వాళ్ళే నామినేట్ చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళకి నచ్చిన భారతీయుల్ని ఈ కౌన్సిల్కి పంపించేసి వాళ్ళ అధీనంలోనే ఉంచుకునేవాళ్ళు. సో జస్ట్ ఇండియన్స్కి ప్రాతినిధ్యం ఇచ్చామనేలాగా పెట్టుకున్నారు అనమాట. సో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనధికార సభ్యుల సంఖ్య పెంచింది. అనధికార సభ్యులు అంటే వీళ్ళే నామినేట్ చేసే సభ్యులు అనమాట. వీళ్ళ సంఖ్యని పెంచింది. సో అధికార మెజారిటీని అలాగే ఉంచిందనమాట. అంటే ఇండియన్ సంఖ్యను పెంచినా కూడా వాళ్ళ కావాల్సిన వాళ్ళ అధికార సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ మెజారిటీని అలానే ఉంచింది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువైపోతే వీళ్ళు చేసిన చట్టాలకి అపోజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ మెజారిటీని పెంచకుండా అలాగే పెట్టారనమాట. నెక్స్ట్ కొంతమంది సిఫార్సులు ఉంటాయి. ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని, తర్వాత కొంచెం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని, వీళ్ళందరూ కొంతమందిని సిఫార్సు చేస్తారన్నమాట. అలా ఎవరినైనా సిఫార్సు చేసే పలానా వ్యక్తిని మీరు ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్గా తీసుకోండి అంటే ఈ వైస్రాయ్ నామినేట్ చేస్తారన్నమాట. అలాగా ఈ చట్టం అనేది ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ భారత కౌన్సిల్ చట్టం 1909 మింటో మార్లే సంస్కరణలు తీసుకొచ్చారు. అప్పటికే వందే మాతరం ఉద్యమం అయిపోయింది. ఆ ఉద్యమాన్ని అణచివేసే తర్వాత ఈ బెంగాల్ విభజన ద్వారా కదా ఆ ఉద్యమం అన్ని స్టార్ట్ అయింది. ఆ ఉద్యమం ఆగిపోయే టైంలోనే ఈ 1909లో మింటో మార్లే సంస్కరణలు తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను పెంచారనమాట. కేంద్రంలో అనమాట 16 మంది ఉండే కౌన్సిల్ సభ్యుల్లోన 60కి చేంజ్ చేశారు. 60 మంది సభ్యుల్ని 16 ఉండే సభ్యుల్ని 60 మందికి పెంచారనమాట. ఇంకా ప్రావిన్సెస్ అంటే స్టేట్స్లో కూడా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటాయి కదా, వాళ్ళలో కూడా మెంబర్స్ని పెంచారు. ఎంతమంది అంటే ఒక్కో స్టేట్కి ఒక రకంగా మెంబర్స్ని పెంచారు. ఇంకా కేంద్రంలో అధికార మెజారిటీని అలాగే ఉంచి ప్రావిన్స్లో అనధికార మెజారిటీని పెంచారనమాట. కేంద్రంలోన వాళ్ళ మెజారిటీని అలాగే ఉంచి ఈ రాష్ట్రాల్లో ఉంటాయి కదా, రాష్ట్రాల్లోన భారతీయుల పరిమితిని పెంచిందనమాట. ఇంకా సభ్యులకి బడ్జెట్ని తీర్మానం చేసే అవకాశాలు కూడా వచ్చేది. లాస్ట్ చట్టంలోనే బడ్జెట్పై మాట్లాడి ప్రశ్నలు వేసే అధికారం మాత్రమే ఉంది. కాకపోతే ఈ చట్టంలోన
మన ఇండియన్స్కి బడ్జెట్పై తీర్మానం చేసే అవకాశం ఇచ్చారు. తర్వాత ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఇచ్చారనమాట. ఇంకా కార్యనిర్వహణ మండలిలో ఫస్ట్ టైం ఒక భారతీయునికి చోటు ఇచ్చారు. కార్యనిర్వహణ మండలి వేరు, శాసన నిర్మాణ మండలి వేరు. చూడి, శాసన నిర్మాణ శాఖ అంటే ఇప్పుడు మనకి కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు కదా, ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్లోన 1861లోనే ఈ బెనారస్ రాజు, పటియాల రాజు, దినకర్ రావు వీళ్ళని తీసుకున్నారు. కార్యనిర్వహణ మండలి అంటే ఇది ఇంప్లిమెంట్ చేసే శాఖ ఉంటుంది కదా, దాన్ని అనమాట. దాంట్లోనే సత్యేంద్రనాథ్ సిన్హా అయిన ఫస్ట్ భారతీయుడు అనమాట. కార్యనిర్వహణ మండలిలోనే ఫస్ట్ ప్రాతినిధ్యం వహించిన ఎవరంటే సత్యేంద్రనాథ్ సిన్హా. ఇంకా ఈ చట్టం ద్వారా ముస్లింలకి ప్రత్యేక నియోజకగణాలు ఏర్పాటు చేశారు. వందేమాతర ఉద్యమంలోనే ఇది స్టార్ట్ అయి ఉంటుంది కదా ముస్లిం లీగ్ అనేది. ఆ ముస్లిం లీగ్ ఒత్తిడి మీదకే ఈ ముస్లింలకి ప్రత్యేక నియోజకగణాలను ఏర్పాటు చేశారు. ఈ ముస్లిం ప్రత్యేక నియోజకగణాలు ఏర్పాటు చేసినందుకే ఈ లార్డ్ మింటోని మత నియోజకగణాల పితామహుడు అని కూడా అంటారు అన్నమాట. కార్పొరేషన్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, మున్సిపాలిటీలు వీళ్ళంతా కొంచెం ప్రత్యేక ప్రాతినిధ్యం వహించారన్నమాట లెజిస్లేటివ్ కౌన్సిల్లోన, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా. నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం 1919 బాధ్యతాయుత చట్టం అంటారు దీన్ని. బాధ్యతాయుత ప్రభుత్వ ప్రకటన చేస్తారు. ఎందుకంటే అప్పటికే 1917లోన మొదటి ప్రపంచ యుద్ధంలోన మేము హెల్ప్ చేసి మీకు ఈ బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వాళ్ళు మాటిస్తారు. 1917 ఆగస్టు 20న మాటిస్తే 1919లో చట్టం తీసుకొచ్చారు. 1920లో అమలు చేస్తారు. దీన్నే మాంటైన్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణ అని కూడా అంటారు అనమాట. దీంతో ద్వంద్వ పాలనకి నాంది పలుకుతారు. పాలన అంటే ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ జాబితా, రిజర్వ్ జాబితా అని 2 జాబితాలు క్రియేట్ చేస్తారు. ట్రాన్స్ఫర్ జాబితాలో కొన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజా ఆరోగ్యము, వ్యవసాయము, స్వపరిపాలన ఇలాంటివి దాంట్లో ఉంటాయి. రిజర్వ్ జాబితాలోనే పోలీసు, న్యాయము, జైలు ఇలాంటివి ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్ జాబితాలోనే ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. ఈ రిజర్వ్ జాబితాలో ఇండియన్స్ ఉండరు, తక్కువ మంది ఉంటారు అన్నమాట. సో వీటి మీద అధికారం ఈ ప్రావిన్సెస్లోన ఈ ట్రాన్స్ఫర్ జాబితాలో శాసనాలు చేసే అధికారం ఇండియన్స్కి ఇస్తారు. ఈ రిజర్వ్ జాబితాలో అది శాసనాలు చేసే అధికారం ఓన్లీ వాళ్ళ పెట్టుకుంటారు అన్నమాట. సో ఇలా సభ పద్ధతి కూడా ఏర్పాటు చేస్తారు. ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. 1921లోనే మన మద్రాసులో కూడా జరుగుతాయి కదా. జస్టిస్ పార్టీ పాల్గొంటుంది. మొత్తానికి కాంగ్రెస్ ఈ ప్రభుత్వ చట్టం మాకు నచ్చలేదని కాంగ్రెస్ పాల్గొనదు. సో ఇక్కడ మనకి మద్రాసులోన జస్టిస్ పార్టీ పాల్గొంటుంది. అదంతా ఏపీ స్టైల్ అని చెప్పుకున్నాం, ఇప్పుడు అవసరం లేదండి అది. ఇంకా ద్విసభ పద్ధతి అంటే 2 సభలు ఏర్పాటు చేస్తారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని మనకి రాజ్యసభ ఎలా ఉందో అలా ఏర్పాటు చేస్తారు. ఇంకోటి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లోక్సభ లాగా అనమాట. ఇలా 2 ఏర్పడతాయి. ఇంకా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ఉన్న 6లో 3 ఖచ్చితంగా భారతీయులు అయి ఉండాలి అని చెప్తారనమాట. 6 మంది కౌన్సిల్ సభ్యుల్లో కూడా మనకి కమాండర్ ఇన్ చీఫ్ ఉంటాడు కదా, ఆయన తప్ప మిగతా 3 భారతీయుల్ని తీసుకోవాలని ఈ చట్టంలో పెడతారనమాట. ఎందుకంటే వీళ్ళు 1857 నుంచి ప్రతి చట్టంలోన భారతీయులకి ఏదో ఒకటి ఒక బిస్కెట్ లాగా పారేస్తారనమాట. వాళ్ళు గొంతు ఎత్తిన ప్రతిసారి కొత్త చట్టం తీసుకురావడం, మీకు ఇది ఇచ్చామని గొంతు నొక్కేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సో అలాగే ఈ 6 మంది సభ్యుల్లోన 3 ఇండియన్స్ని తీసుకోవాలని ఈ చట్టం ద్వారా తీసుకొచ్చారు. నెక్స్ట్ సిక్కు, క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి కూడా మత ప్రాతినిధ్యం ఇస్తారు. 1909 చట్టంలోనూ ముస్లిమ్స్కి మాత్రమే ప్రత్యేక నియోజకగణాలు ఉండేవి. ఈ సిక్కు, క్రిస్టియన్, ఆంగ్లో ఇండియన్స్కి కూడా 1919 చట్టంలోనూ మత ప్రాతినిధ్యం అనేది పెంచారనమాట. ఇంకా ఓటు హక్కు ఎలాగ ఇచ్చారంటే ఆస్తి ఎక్కువ ఉన్న వాళ్ళకి, పన్ను చెల్లించే వాళ్ళకి మాత్రమే ఇచ్చారనమాట. నెక్స్ట్ లండన్లోన భారత హై కమిషనర్ అనే ఒక పదవిని ఏర్పాటు చేస్తారు. ఆయనకే భారత హై కమిషనర్కే రాజకార్యదర్శి ఉంటారు కదా, భారత రాజకార్యదర్శి, ఆయన కొన్ని విధుల్లోనే బదిలీ చేస్తారనమాట. ఇంకా 1921లోనే ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనేదాన్ని ఏర్పాటు చేస్తారు. ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అంటే కొన్ని రాజ కుటుంబాలు ఉంటాయి కదా, అంటే అప్పటికే ఇంకా ఇండియాలో కలిసిపోలేని కొన్ని రాజవంశాలు ఉంటాయి కదా. ఇప్పుడు మన నిజాం ఎలా ఉందో, హైదరాబాదు పాలకులు ఎలా ఉన్నారు, కాశ్మీర్ పాలకులు ఎలా ఉన్నారు, కొంతమంది రాజులు ఇంకా అప్పటికీ ఉంటారు కదా. ఆ రాజుల యొక్క కొడుకులందరూ కలిసి ఒక ఛాంబర్ని ఏర్పాటు చేసుకుంటారు. దాన్ని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అంటారు అన్నమాట. రాజకుమారులందరూ ఏర్పాటు చేసుకునే ఛాంబర్ని, దాన్ని నరేంద్ర మండల్ అని కూడా అంటారు. 1926లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేస్తారు. మనకి ఇప్పుడు ఉంది కదా యూపీఎస్సీ, దాన్ని అక్కడే ఏర్పాటు చేస్తారన్నమాట 1926లోన. లీ కమిషన్ సూచనల మేరకు ఏర్పాటు చేస్తారు దాన్ని. ఇంకా కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్రాల బడ్జెట్ని ఏర్పాటు చేస్తారు. ఇంకా ఇది ఈ చట్టము. తర్వాత ఈ చట్టం మీద ఒక 10 yearsకి మళ్ళీ ఒక నివేదికని ఏర్పాటు చేసి ఆ చట్టం ఎలా పనిచేస్తుందో కూడా ఒక కమిషన్ వేస్తామని చెప్తారు. దానిలాగే సైమన్ కమిషన్ తీసుకొస్తారనమాట. 1+7 అంటే ఒక చైర్మన్, 7 మంది సభ్యులతోన
సైమన్ కమిషన్ తీసుకొస్తారు. సో ఇందులో అందరూ బ్రిటిష్ ఫారినర్స్ ఉంటారు కాబట్టి ఇండియన్స్ ఎవరు లేరు కాబట్టి దీన్ని వైట్ కమిషన్ అని మన వాళ్ళు దీన్ని కూడా అపోజ్ చేస్తారు. సో 1927 నవంబర్లో సైమన్ కమిషన్ వచ్చి మొత్తం తిరిగేసి ఈ ప్రభుత్వం ఎలా ఉంది అని అందరినీ అడిగేసి 1930లో నివేదిక ఇస్తారనమాట. ఈ నివేదికలోనే ద్వంద్వ పరిపాలనని రద్దు చేయాలి, బాధిత ప్రభుత్వాన్ని పొడిగించాలి, ప్రిన్స్లీ స్టేట్స్లోనే సమైక్యాన్ని ఏర్పాటు చేయాలి, మతపరమైన నియోజకవర్గాల్ని కొనసాగించాలని కొన్ని సిఫార్సులు చేస్తుంది. వీటన్నిటిని పరిశీలించడానికి అందరు ప్రతినిధులు, రాష్ట్రాల ప్రతినిధులతో పాటు కొన్ని రాజ్యాల ప్రతినిధుల్ని, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల్ని అందరిని పిలిచి రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. ఆ రౌండ్ టేబుల్ సమావేశాల్లోన వీటి గురించి అన్ని చర్చించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. ఆ వైట్ పేపర్ రిలీజ్ చేసి జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపించేసి ఆ జాయింట్ సెలెక్ట్ కమిటీ ఓకే చేసిన తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1930 చట్టాన్ని తీసుకొస్తారనమాట. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగానే 1932లోన రామ్సే మెక్డొనాల్డ్ అనే ఆయన మైనారిటీల కోసం కమ్యూనల్ అవార్డుని ప్రవేశపెడతారు. ఈ కమ్యూనల్ అవార్డు అంటే ఏం లేదు, ఎస్సీ వాళ్ళకు కూడా ప్రత్యేక నియోజకగణాలు ఏర్పాటు చేయాలనే దాన్ని కమ్యూనల్ అవార్డు అంటారు అనమాట. దీనిలో గాంధీకి, అంబేద్కర్కి కొన్ని మనస్పర్ధలు వస్తాయి. సో వాళ్ళు మళ్ళీ ఎర్రవాట జైల్లోన మదన్ మోహన్ మాల్యవే మధ్యవర్తంతో మాట్లాడుకొని ఓకే చెప్పుకుంటా హిందువులందరికీ ఒకే ఉమ్మడి నియోజకవర్గాలు ఉంటాయి, కాకపోతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అందులోనే రిజర్వ్ చేసిన సీట్లు ఉంటాయి అన్నట్లు ఒక ప్రతిపాదనతో నెక్స్ట్ చట్టం వస్తుంది. భారత ప్రభుత్వ చట్టం 1935 అనేది ఏర్పాటు అవుతారు అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న భారత రాజ్యాంగంలోన 70% ఈ చట్టం నుంచే తీసుకొచ్చనమాట. దీన్ని జిరాక్స్ అంటారు అనమాట. ప్రజెంట్ మనం వాడే రాజ్యాంగానికి ఈ రాజ్యాంగం జిరాక్స్ లాంటిదని చెప్తారు. 321 సెక్షన్స్ ఉంటాయి, 10 షెడ్యూల్స్ ఉంటాయి. దీంతోపాటు అఖిల భారత సమైక్యాన్ని ఏర్పాటు చేస్తారు. అధికార విభజనని మూడు జాబితాలుగా ఏర్పాటు చేశారు. ఫెడరల్ జాబితా అని, ప్రొవిన్షియల్ జాబితా, మనకి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా ఎలా ఉందో అలాగా ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి జాబితా కూడా ఉంటుంది. ఇంకేమైనా అవిశిష్ట అధికారులు ఉంటే అవి వైస్రాయ్కి ఉంటాయి అనమాట. ఇంకా ప్రావిన్సెస్లో ద్వంద్వ పాలన రద్దు చేసి కేంద్రంలో తీసుకొచ్చారు ద్వంద్వ పాలన. ఇంకా 11 ప్రావిన్సెస్లో 6 రాష్ట్రాల్లోనూ ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంకా ఎస్సీకి, మహిళలకి, కార్మికులకి ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చారు. తర్వాత కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, దాన్ని రద్దు చేశారు. ఇంకా జనాభాలో 14% మందికి ఓటు హక్కు కల్పించారు. ఇంతకుముందు పన్నులు చెల్లించే వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఇప్పుడు 14% మందికి ఓటు హక్కు తీసుకొచ్చారు. ఇంకా దీంట్లోనే మహిళలకు కూడా ఓటు హక్కు అనేది వస్తుంది అనమాట. మహిళలకి ఓటు హక్కు కల్పించిన ఏ చట్టం ఏదంటే 1935 చట్టము. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఏర్పాటు అవుతుంది. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఏర్పాటు అవుతుంటాయి. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఇప్పుడు మనకి ఏపీపీఎస్సీ ఉంటాయి కదా, ఇవి కూడా ఏర్పాటు అవుతాయి అన్నమాట. మనకి ఏపీపీఎస్సీ అని చెప్పను, రాష్ట్రాలకు కూడా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏర్పాటు అవుతాయి. ఇంకా 1932లోన ఫెడరల్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫెడరల్ కోర్టు ఏం చేస్తారంటే ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి వినతులైనా ఇది స్వీకరించి విచారిస్తారు అనమాట. నెక్స్ట్ బర్మా ఉంది కదా మనకి, మయన్మార్ను, ఈ మయన్మార్ని కూడా భారత్ నుంచి వేరు చేశారు. మనకి అప్పుడే ఒరిస్సా రాష్ట్రము, సింధ్ రాష్ట్రాలు ఏర్పడతాయి. ఇంకా రైల్వే అథారిటీ ఏర్పాటు అవుతుంది. 1921లోనే మనకి రైల్వే బడ్జెట్ కూడా ఏర్పాటు చేస్తుంటారు కాబట్టి రైల్వే అథారిటీ కూడా ఏర్పడుతుంది. ఇంకా ఆడిటర్ జనరల్ కూడా ఏర్పాటు చేస్తారంట. మన ప్రజెంట్ కాగ్ అంటాం కదా, కాగ్ను కూడా నియామకం ఈ చట్టం నుంచే తీసుకొచ్చారు. నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం 1947. 1947 నాటికే మనకి ఫిబ్రవరి 20లోనే 1946కే మన వాళ్ళు మేమే భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటామని చెప్తారు. అదంతా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. 1946లో మేమే రాజ్యాంగం క్రియేట్ చేసుకుంటామంటే ఓకే మీరు చేసుకోండి అని వాళ్ళకే ఇస్తారన్నమాట, మన ఇండియన్స్కే ఇస్తారు, మీరే రాజ్యాంగాన్ని చేసుకోండి అని. సో అలా రాజ్యాంగం రచించే టైంలోనే 1947 ఫిబ్రవరి 20న అట్లీ ఒక ప్రకటన చేస్తారన్నమాట. జూన్ 30, 1948 కల్లా మేము ఇండియా వదిలేసి వెళ్ళిపోతాము, మీరే పరిపాలించుకోండి అని ఒక ప్రకటన చేస్తే ముస్లిం లీగు ఉద్యమం స్టార్ట్ చేస్తుంది. మేము ఇండియాలో ఉండం, మాకు సపరేట్ దేశం కావాలి అన్నట్లు ఉద్యమం చేస్తుంది. జూన్ 3, 1947న మౌంట్ బాటన్ ఒక విభజన ప్రణాళికను రెడీ చేస్తాడు. సో మిమ్మల్ని విడదీస్తున్నాము, మీరు వెళ్ళిపోండి అన్నట్లు తీసుకొస్తాడు. జూలై 4న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారు. జూలై 18న దాని మీద సైన్ చేస్తారు. ఆగస్ట్ 15న అమలు అయిపోతుంది. సో భారత్, పాకిస్తాన్ 2 డొమైన్లుగా విడిపోతుంది అనమాట. ఇంకా బ్రిటిష్ కామన్వెల్త్ నుంచి విడిపోయే హక్కు కూడా ఉంటుంది. బ్రిటిష్ కామన్వెల్త్ అంటే బ్రిటిష్ పరిపాలించే దేశాలన్నీ కామన్వెల్త్ అనే ఒక కమిటీ లాగా ఉంటుంది అనమాట. దాంట్లో నుంచి విడిపోయే అధికారం కూడా మీకు ఇస్తున్నామని చెప్తాడు. వైస్రాయ్ పదవిని రద్దు చేస్తారు. గవర్నర్ జనరల్ పేరుకు మాత్రమే ఉంటాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ చట్టంలోనే
బ్రిటిష్ చేసిన ఏ చట్టాన్ని అయినా కూడా ఈ 2 డొమైన్లు భారత్ డొమైనియన్, పాకిస్తాన్ డొమైనియన్స్ ఉంటాయి కదా, వాళ్ళు రాజ్యాంగ పరిషత్తులు ఏర్పాటు చేసుకుని అప్పటికే రాజ్యాంగాన్ని రచించే పనిలో ఉంటారు. సో వీళ్ళు బ్రిటిష్ ఇంతకుముందు చేసిన ఏ చట్టాన్నైనా రద్దు చేసే అవకాశం వాళ్ళకు ఉంది. తర్వాత భారత రాజ్య కార్యదర్శి పదవి రద్దయి అతని అధికారాలని కామన్వెల్త్ వ్యవహారాలు చూసుకునే రాజ్య సెక్రటరీకి బదిలీ చేస్తారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఈ రాజ్యాలతో చేసుకుంటారు కదా, రాజ్యాలతో చేసుకునే ఎటువంటి ఒప్పందాలు, గిరిజనుల్లో చేసుకునే ఎటువంటి ఒప్పందాలు అయినా కూడా రద్దు చేసుకోవచ్చు. తర్వాత ప్రిన్స్లీ స్టేట్లో ఇప్పుడు కొన్ని రాజ్యాలు ఉంటాయి కదా, స్వతంత్ర రాజ్యాలు, ఆ రాజ్యాలు ఏదో పాకిస్తాన్లోనైనా కలవచ్చు, భారతదేశంలోనైనా కలవచ్చు, లేదంటే మీరు అలాగేనైనా ఉండిపోవచ్చు అని చెప్తారు. నెక్స్ట్ 1935 ఇప్పుడు మీరు కొత్త రాజ్యాన్ని తయారు చేసుకుంటారు కదా, ఆ కొత్త రాజ్యాంగం తయారు చేసుకునే లోపు మీకు 1935 చట్టాన్ని వాడుకోండి అని చెప్తారు. తర్వాత వీటో హక్కు అంటే మనకి ఇప్పుడు రాష్ట్రపతి ఏదైనా ఒక చట్టాన్ని చేసి ఆయనకి సైన్ చేయమని పంపిస్తే ఆయన దాన్ని తిరస్కరించవచ్చు, సైన్ చేసి పంపించచ్చు, లేకపోతే తన దగ్గరే ఏం చెప్పకుండా పెట్టుకోవచ్చు. దీన్నే వీటో అధికారం అంటారు. ఈ వీటో అధికారం బ్రిటిష్ చక్రవర్తికి ఉండదన్నమాట. మీరు చేసుకున్న బిల్లుల్ని జస్ట్ సైన్ చేసే అధికారం మాత్రమే గవర్నర్ జనరల్కి ఉంటుంది. ఆయన కూడా మంత్రివర్గం ఉంటుంది కదా, ఆ మంత్రివర్గం ఎలా చెప్తే అలా వింటాడు అనమాట. సో ఈ గవర్నర్ జనరల్, ప్రొవిన్షియల్ గవర్నర్ అనే వాళ్ళు నామమాత్ర రాజ్య అధినేతలు. మంత్రిమండలి ఎలాగైతే చెప్తుందో అలాగే వినాలి. వాళ్ళు సైన్ పెట్టాలంటే సైన్ పెట్టాలి, రాజీనామా చేయాలంటే రాజీనామా చేసుకోవాలి. ఇంకా ఇంగ్లాండ్ రాజు బిరుదులు ఉంటాయి కదా, ఎంపరర్ ఆఫ్ ఇండియా అనేది, ఆ ఎంపరర్ ఆఫ్ ఇండియా అనే బిరుదుని తొలగిస్తారు. ఇంకా అంతేనా, అప్పుడే రిజర్వ్ చేసింటారు కదా కొన్ని పదవులు, భారత రాజ్య కార్యదర్శి చేత నియమించిన కొన్ని పదవులు కానీ సివిల్ సర్వీసులు కానీ రద్దులు చేస్తారు. తర్వాత ఈ రాజ్యాంగాన్ని రచించడానికి ఏర్పాటు అయింటారు కదా ఒక కమిటీని, రాజ్యాంగ పరిషత్ అంటారు దాన్ని. ఆ రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక ప్రభుత్వంని ఏర్పాటు చేస్తుంది అనమాట. ఈ తాత్కాలిక ప్రభుత్వాన్ని దీంట్లో కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులు చూసుకుందాం. మౌంట్ బాటన్ అప్పటికి గవర్నర్ జనరల్, మనకి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిని చేస్తారు. ఈయన విదేశీ వ్యవహారాలు చూసుకుంటాడు, కామన్వెల్త్కి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటాడు. ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టరు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి ఆహారం, వ్యవసాయ శాఖలు చూసుకుంటాడు, జానముతాయ పరిశ్రమలు. ఇలా ఒక్కొక్క శాఖను చూసుకొని తర్వాత రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకొని 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన తర్వాత వీళ్ళు 1951లో ఎన్నికలు చేసి 1952 నుంచి మనమే అధికారాన్ని ఉపయోగించుకుంటున్నాము. క్లాస్ చాలా దరిద్రంగా చెప్పాను, నాకు అర్థమవుతుంది. సో ఏదో కొంచెం మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూస్తుంటే ఒక లైక్ చేసి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. టాటా.